హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఛానల్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం యూట్యూబ్ వీడియోస్ కానీ అలా వేరే వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి చూసినప్పుడు అంటే ఇప్పుడు చాలామంది న్యూస్ కోసం ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు యాడ్లు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా మనకి యాడ్లు రాకుండా ఉండాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇది ట్రిక్ అనే కాదు, ఒక అప్లికేషను. ఇది మొబైల్లో అయితే అప్లికేషన్లో ఉండదు, బ్రౌజర్లో ఉంటుంది. మీ పీసీ ఉంటే పీసీలో అప్లికేషన్లో పనిచేస్తుంది. ఇదే బ్రేవ్ బ్రౌజర్ ఫ్రెండ్స్. ఇది మీరు యూట్యూబ్లో కానీ వేరే వెబ్సైట్స్లో కానీ న్యూస్ కానీ మీరు ఏమైనా చూస్తారు కదా, అలాంటి వాటిల్లో యాడ్స్ కానీ పాపప్స్ కానీ రాకుండా చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెడితే మనం మామూలుగా క్రోమ్ ఓపెన్ చేసి చూద్దాం. నేను శాంపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. బాగా చూస్తున్నారు కదా, బ్రేవ్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్, అదొక బ్రౌజర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. అంటే ఇది యాడే, బ్రేవ్లో ఇవి కూడా ఉండవు అనమాట. ఇప్పుడు మామూలుగా నేను ఒక వీడియో పెడుతున్నాను. ఓకే, లోడ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే యాడ్ వస్తుంది ఈ వీడియోకి. సో ఇప్పుడు అయితే మనం బ్రేవ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. బ్రేవ్లో ఇలాంటి యాడ్స్ అనేవి ఏమీ రావన్నమాట. ఇప్పుడైతే నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను ఇన్స్టాల్ చేయడానికి బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను బ్రేవ్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్లోనే వచ్చింది. అది కాకుండా మీరు కిందకి వెళ్తే brave.com ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డౌన్లోడ్ బ్రేవ్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, అంత క్లియర్గా ఉంటే మీరు డౌన్లోడ్ క్లిక్ చేయొచ్చు. ఓకే, డౌన్లోడ్ బ్రేవ్. ఓకే ఫ్రెండ్స్, బ్రేవ్ సెటప్ అయితే ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడైతే మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్రేవ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్. ఓకే ఫ్రెండ్స్, వెయిటింగ్ టు డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రౌజర్. ఫ్రెండ్స్, ఈ బ్రేవ్ బ్రౌజర్ ఎందుకంటే మనకి యాడ్స్ అనే కాదు, మామూలు బ్రౌజర్లా కూడా యూజ్ అవుతుంది. నేను మీకు ఓన్లీ యాడ్స్ అని చెప్పాను. ఇది మామూలు మనం క్రోమ్ ఎలాగో సేమ్ అంతే ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజ్ అంతే. కాకపోతే ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. ఓకే, ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. నేను మీకు డౌన్లోడ్ ప్రాసెస్ ఎండింగ్లో ఉండగా వీడియో స్టార్ట్ చేస్తాను. ఇదివరకు ఫ్రెండ్స్ ఇలా మనకి ఇంతసేపు ఉండేది కాదు డౌన్లోడింగ్ అనేది. కొత్త అప్డేట్స్ వచ్చినట్టున్నాయి. సో స్టార్ట్ చేస్తాను తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు డౌన్లోడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే పాపప్ వచ్చింది ఇలా. సో చూస్తున్నారు కదా, బ్రేవ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ సేమ్ మన గత బ్రౌజర్స్లో ట్యాబ్స్లోనే మామూలుగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక స్టెప్ ముందుకి, ఒక స్టెప్ బ్యాక్కి, రీలోడ్, పైన యూట్యూబ్ది బుక్ మార్క్, ఇంకా వేరే సైట్స్లో మనం ఏమైనా ఉంటే దాన్ని బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్రేవ్ షీల్డ్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకి టైం చూపిస్తుంది చూడండి. దీన్ని ఇట్లా హైడ్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి నేను ముందు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కొన్ని కనబడుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే బ్రేవ్ రివార్డ్స్ అని ఉంది, బ్రేవ్ టాకర్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే బ్రేవ్ టాకర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో మనం ఒక కాల్ అయితే స్టార్ట్ చేయొచ్చు, వీడియో కాల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు.
ఇది ఫ్రీ కాల్ స్టార్ట్ చేయొచ్చు, అంటే అప్ టు 4 మెంబర్స్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవ్వగా లింక్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని మనం షేర్ చేసుకోవచ్చు మొబైల్లో కానీ పీసీలో కానీ. సో ఇలా అనమాట. ఇక్కడ మనకి దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంది. మన డివైస్ నుంచి కూడా ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కొన్ని ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు. సో బ్రేవ్ స్టార్ట్స్ చూడొచ్చు. ఇవి ఏంటంటే ఇంతవరకు మనం యూజ్ చేసినప్పుడు చూడండి ఎన్ని ట్రాకర్స్ అను యాడ్స్ బ్లాక్ అయినాయో, ఇది ఎంత సేవ్ అయిందో, టైం ఎంత సేవ్ అయిందో ఇవన్నీ మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు టైం సేవ్ అంటే ఏంటంటే మనం యూట్యూబ్లో యాడ్ చూస్తున్నప్పుడు 15 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఉంటుంది కదా, అంటే అంత టైం సేవ్ అయిందని 58 సెకండ్స్ సేవ్ అయిందని చూపిస్తుంది. టాప్ సైట్స్ మనం అంటే ఎక్కువ ఓపెన్ చేసిన సైట్స్ ఫేవరెట్స్లోకి వెళ్ళాలా, లేదా ఫ్రీక్వెంట్లీ విజిటెడ్లోకి వెళ్ళాలా అని ఇక్కడ ఆప్షన్ ఉంది. ఫేవరెట్స్ అని నేను ఉంచేసాను. సో ఇక్కడ బ్రేవ్ న్యూస్లో చూసుకుంటే ఇది ఆన్ చేస్తే మనకి కిందకి స్క్రోల్ చేస్తే న్యూస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఆఫ్ చేసేసాను. సో క్లాక్లోకి వెళ్తే ఇక్కడ షో క్లాక్, అంటే క్లాక్ చూపించాలా వద్దా, ఇంకా దాని ఫార్మాట్ ఏంటి 24 అవర్సా లేదా 12 అవర్సా. కార్డ్స్ ఇవేంటంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంది పాపప్ లాంటిది, అలా ఇక్కడ బ్రేవ్ టాక్ అని. ఇంకా దీన్ని హైడ్ చేయొచ్చు మనం కావాలంటే. సో ఇక్కడ క్రిప్టో ఉన్నాయి, బ్రేవ్ రివార్డ్స్ అని ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ క్రిప్టో బిట్కాయిన్ ఇవన్నీ ఉన్నాయి. నాకు అవన్నీ యూజ్ అవ్వ, అందుకని ఆన్లో పెట్టుకోలేదు. ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి మనకి క్రోమ్లో చూసినట్టయితే సేమ్ ఇలానే ఉండే సెట్టింగ్స్ కూడా. సో డౌన్లోడ్స్, ఇంకా ఏం డౌన్లోడ్ చేయాలి నేను. వాలెట్ అంటే వీళ్ళు రివార్డ్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్, ఎక్కువ యూజ్ చేస్తుంటే అంటే అచీవ్మెంట్స్ అనేవి వస్తాయి, దానివల్ల రివార్డ్స్ కూడా వస్తాయి అమౌంట్ రూపంలో కానీ వేరే ఏమైనా కానీ. ఇక్కడ చూస్తే యూజ్ చేసిన హిస్టరీ ఉంది, అండ్ ఇక్కడ చూస్తే బ్రేవ్ రివార్డ్స్. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు యూజ్ చేయడం. సో ఇంకా ఇక్కడ నార్మల్ ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ ఇవి మీరు క్రోమ్లోను ఎడ్జ్లో కూడా చూడొచ్చు. సో ఇంకా పైన చూస్తే వాలెట్, ఇంకా ఇక్కడ చూస్తే న్యూ ట్యాబ్, న్యూ విండో, న్యూ ప్రైవేట్ విండో విత్ టార్ కనెక్టివిటీ. సో తీసేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇలా చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సేమ్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇక్కడ అబౌట్ బ్రేవ్, అక్కడ అబౌట్ క్రోమ్. సో ఇక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి కొన్ని, స్టార్ట్ ప్రైవేట్ కాల్, బ్రౌజింగ్ హిస్టరీ, బుక్ మార్క్స్ అవి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బ్రేవ్ వెబ్సైట్ అయితే. సో అదే బ్రేవ్ బ్రౌజర్ అయితే. ఇప్పుడైతే నేను మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, మీకు చూపించాలి కదా. సో ఇక్కడ చూస్తారు కదా, ఒక యాడ్ కోడ్ లేదు. అందులో చూస్తే మీకు పైన ఫస్ట్ మామిడి పళ్ళు కేజీ 20 అని చెప్పి అలా యాడ్లు వస్తున్నాయి పైన. అందులో ఇక్కడ మీరు ఏదైనా వీడియో ఓపెన్ చేసినా కానీ చూడండి, మీకు యాడ్ వచ్చిన యాడ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ వచ్చిన యాడ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి యాడ్ వచ్చే అవకాశమే లేదు. సో రీఫ్రెష్ చేసినా కూడా ఇక్కడ యాడ్స్ ఉన్నా చూడండి. ఇది బ్రౌజర్ వాళ్ళ మంచి ఫీచర్ అనొచ్చు. ఇదే మీరు క్రోమ్ కానీ లేదా ఎడ్జ్ కానీ ఓపెన్ చేయండి యూట్యూబ్, ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూడండి. సో అలా అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ టైంలో యాడ్లు ఏం రావట్లేదు. సో ఫ్రెండ్స్ మీకు బ్రౌజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇందులో యాడ్స్ ప్లే అవుతున్నాయి. ఇందులో నేను మీకు ఇంకో వీడియో ప్లే చేసి చూపిస్తాను. మీ డౌట్ రావచ్చు నేను ఏమైనా మోసం చేస్తున్నానేమో అని, అందుకే చూపిస్తున్నాను. ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, మామూలుగా అయితే బ్రౌజర్స్లో ఇలా ఫార్వర్డ్ చేస్తుంటే యాడ్స్ వస్తూనే ఉంటాయి రన్నింగ్గా. సో బ్రేవ్లో అయితే ఇలా రావన్నమాట. సో చెప్పండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.